హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై చేస్తున్నా. దీనిలో కాంబినేషన్గా పచ్చిపులుసు కూడా చేసుకుందాం. ఈ ఫ్రై కోసం 2 అరటికాయలు తీసుకొని వాటిని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను వీటిని బాగా అయితే ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే అరటికాయ పీసెస్ ని ఫ్రై చేసేటప్పుడు ఇవి మళ్ళీ మాడిపోతాయి, అందుకోసమే ఇప్పుడు ఎక్కువగా ఫ్రై చేయట్లేదు. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ముక్కల్ని వేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అడుగు అంటుపోతుంది. ఇలా కలుపుతూ మూత పెట్టుకోవాలి. అలా ఒక 15 మినిట్స్ తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత ఆ తర్వాత కొంచెం కారం, నేను ముందుగానే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నా కాబట్టి కారం 1 స్పూన్డే వేసుకుంటున్నా. అలా ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే అరటికాయ ఫ్రై కంప్లీట్ అయిపోయినట్టే. దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు కూడా చేసా. ఈ రెండింటిని కాంబినేషన్ చేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. చూసారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.